కడప జిల్లా బద్వేల్ కాలువపల్లిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బేతాయపల్లిలో రైతు భరోసా కేంద్రం, పాల కేంద్రం భవనాలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి వారి చేతుల మీదుగా నూతన భవనాలను ప్రారంభించారు. మల్లెం కొండేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో సుమారు 45 లక్షల రూపాయలతో చేపట్టిన కల్వర్ట్ సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. అనంతరం కాలువపల్లి, బేతాయపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్సీ, ప్రభుత్వ సలహాదారుడు మాట్లాడుతూ మండలాల్లోని 6 సచివాలయాల పరిధిలో మంజూరైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లీనింగ్ సెంటర్లు భవనాలను కూడా పూర్తయినట్లు వారు తెలియజేశారు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పినారు. అదేవిధంగా మరి నిరుద్యోగ ప్రతి నిరుద్యోగికి ఒక 2,000 రూపాయలు ఇస్తారన్నారు. ఇలాంటి చాలా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ మేనిఫెస్టోనే లేకుండా చేశారు చంద్రబాబు గారు. మళ్ళీ చూసి అన్ని అడుగుతారనేటువంటి ఉద్దేశం ఉంది. ఆయన ప్రభుత్వానికి తర్వాత వచ్చిన జగనన్న ప్రభుత్వానికి తేడా అందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగనన్న కూడా గారికి, మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన నాగరాజు గారికి, మన మల్లికార్జున రెడ్డి గారికి, మన ఎంపీటీసీ, స్థానిక ఎంపీటీసీ, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్ సీను గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒకటే ఒక విషయం, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 19 నుంచి ఈనాటి వరకు ప్రజలకు ఏం చేశారనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రజలు మాటలు చెప్పి మోసం చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈరోజు జగనన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మాట తప్పని మడమ తిప్పని నేతగా ఆయన ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3,480 కిలోమీటర్లు ప్రయాణం చేసి నవరత్నాల కార్యక్రమాలను తీసుకొచ్చి అందులో 24 రకాల సేవలు తీసుకొచ్చేసి ఈరోజు స్పష్టంగా ఏది కూడా మనకు కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ అనేది నిజంగా దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి వ్యవస్థ ఎక్కడ ప్రజాస్వామ్య దేశంలో లేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఈ రోజు ఏ చిన్న పని కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్, 1P అడంగలు ఏ కావాలన్నా 540 రకాల సేవలను ఈ రోజు మన సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకోబోతున్నాం. మనకు ఎంపీడీఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు కూడా రాబోయే రోజుల్లో పని ఉండదు. బస్సు టికెట్లు, రైలు టికెట్లు, ఫ్లైట్ టికెట్లు కూడా ఇక్కడనే మన గ్రామాల నుంచే మనం రిజర్వ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో భూమి రిజిస్ట్రేషన్లు కూడా మన సచివాలయంలోనే చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ రోజు కొత్తగా కొంతమంది నాయకులు వచ్చి జగన్ ఏం చేశాడని చెప్పడం మేము ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్ చెప్పింది ఏం చేయలేదో తెలుసుకోండి అని చెప్పేసి ఈ నాయకులు కొంతమంది టికెట్లు రాని వాళ్ళు అయితేనేమి, అసమ్మతి నేతలు అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఈ మధ్య మళ్ళీ నిన్నటించి ఆమెను మన షర్మిలమ్మను కూడా దింపడం కూడా జరిగింది. ఆమె ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి నేను ప్రజలను, ఆయన చంద్రబాబు నాయుడు గారు మన ఎన్ని మోసాలు చేశాడో, ఎన్ని అబద్ధాలు చెప్పాడో జనానికి అందరికీ తెలుసు. కొత్తగా ఏమైనా రాలే. 14.5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా